ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. ఈరోజు వాక్యం వింటున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు నా తరపు నుండి మరియు దేవుని సన్నిధి ఛానల్ తరపు నుండి క్రిస్మస్ శుభాకాంక్షలు. మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఎన్నో యుద్ధాలు చేసి శత్రులను హతం చేసి తన ప్రజలను రక్షించాడు. ఆ తర్వాత ఏ రాజును అలా యుద్ధాలు చేసి ప్రజలను రక్షించలేదు. కాలక్రమేణా యూదులందరూ దావీదు వంటి రాజు కోసము ఎదురు చూశారు. దావీదు రాజు తన ప్రజలను భౌతికంగా రక్షించాడు, కానీ దావీదు పట్టణంలో పుట్టిన యేసు తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షిస్తాడు గనుక ఆయన లోకరక్షకుడు. అంతేకాదు, ఆయన ప్రభువు కూడా. యేసును తమ రక్షకునిగా అంగీకరించి ఆయనను ప్రభువుగా స్వీకరించిన వారే నిత్య జీవమునకు వారసులు కాగలరు. కాబట్టి నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కారణము మన పాపము నుండి, మన శాపము నుండి, మన యొక్క దుర్నీతి నుండి ఆయన లేపుటకు వచ్చి ఉన్నాడు. యేసు అందరికి రక్షకుడు, యేసు అందరికి ప్రభువు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.